చూసిన సిద్ధం సిద్ధం అని బ్యానర్లు కనబడుతున్నాయి. ఈ సిద్ధానికి మీనింగ్ ఏంటి? ఈ సిద్ధాన్ని చూసి పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడుకి అయినా రాత్రికి నిద్ర పట్టదు. ఈ సిద్ధాన్ని చూసినటువంటి పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడుకి నిద్ర పట్టదు. ఈ రాత్రి కాళ్ళిద్దరికీ వాటమి వాళ్ళకి కళ్ళల్లో కనపడుతుంది. ఈ ప్రోగ్రామ్ వల్ల ఈ సిద్ధం జన సందోహం ఎలా ఉందో చూస్తుంటారు వాళ్ళు. ఈ పాటి కాళ్ళకి రైలు పరిగెట్టే దడదడ ఎలా మెరుస్తుందో చూస్తున్నారు కదా. ఓన్లీ కార్యకర్తలతో మాత్రమే ఇంత దడదడ మెరుస్తుంది. బస్సులు ట్రాఫిక్ అయింది, హైవే ట్రాఫిక్ అయింది, నేషనల్ హైవే ట్రాఫిక్ అయిందండి. హైవే అంటే ఈ రోజు ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా ఏమి ఎయిర్పోర్ట్ నుంచి సీఎం గారు కారులో వచ్చి కానీ ఎటువంటి జనాలకి ఇబ్బంది కలగకూడదని హెలికాప్టర్ మీద వచ్చాడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు, జగన్ ఓడిస్తాం అంటున్నారు. ఇలాంటి నలుగురు కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎవరు ఆపలేరు. కార్యకర్తలు అందరూ అండదండలతో ఈ రోజు నా ఇద్దరు పిల్లల్ని ఒక అమ్మఒడితో ఒక పిల్లని చదివిస్తున్నాను, నా కష్టంతో ఒక పిల్లని చదివించుకుంటున్నాను. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన ఇంకా ఎంతో మంది కోరుకుంటున్నారు. ఈయన పాలన పేద ప్రజలకు అందరికీ కూడా కావాలి. పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పాలన నచ్చదు. ఎందుకంటే వాళ్ళు దోచుకోవాలి, పేద ప్రజలకు ఇవ్వకూడదు. వాళ్ళు అటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని తీయాలని ఒక ఆలోచనతో ఎన్నో ప్రయత్నాలు ఇప్పుడే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. కౌరవులందరూ కలిసి వస్తారని, కౌరవులందరూ కలిసి వచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ప్రతి డోర్ టు డోర్ అందుతుందంటే వాలంటరీ వ్యవస్థ నెట్టి ప్రతి ఇంటికి కూడా ప్రతి వ్యవస్థని పంపించి వాళ్ళ కష్టాలు తెలుసుకున్నటువంటి మొట్టమొదటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.